అమెరికాలో గన్ కల్చర్ మరో తెలుగు యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. న్యూయార్క్లో పిజ్జా డెలివరీ చేస్తుండగా జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన కుంచా అంశుల్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ ఓ ఖాళీ ఇంటికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంశుల్ చేసిన పిజ్జా ఆర్డర్ వెనక ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా సీసీటీవీ విజువల్స్లో ఇద్దరు అనుమానితులు కనిపించారు. అమెరికా పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు అంశుల్ మరణ వార్తతో గుండ్ల పోచంపల్లిలోని స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు విగత జీవిగా మారాడన్న వార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంశుల్ భౌతికాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. రంగంలోకి దిగిన భారత కాన్సులేట్ అధికారులు బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంఎస్ అయిపోయింది. దాని తర్వాత ఈ స్టార్టెడ్ వర్కింగ్ విత్ జాపనీస్ కంపెనీ కాల్డ్ కేవీడబ్ల్యూసీ. దెన్ ఇది పార్ట్ టైమ్గా చేసేవాడు. వీకెండ్స్లో దే యూస్ టు కాల్ ఎట్ అ పిజ్జా కౌంటర్. సాటర్డే సండే కాబట్టి కొద్దిగా వాళ్ళకి హెవీ రష్ ఉంటే వాళ్ళు కాల్ చేసి రిక్వెస్ట్ బేస్ మీద పిలుస్తారు. సో దట్ హౌ హీ హ్యాస్ టు గో ఆన్ సాటర్డే ఫర్ డెలివరీ. సాటర్డే మార్నింగ్ కాల్ చేశారు, చాలాసేపు మాట్లాడాము. ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్తున్నప్పుడు కాల్ చేసి మాట్లాడారు. దెన్ ఆఫ్టర్ 3-4 hours వీ రిసీవ్డ్ మెయిల్స్ దట్ థింగ్ ఈజ్ నో మోర్. హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి. అతని ఎడ్యుకేషన్ కూడా ఆండ్రూస్లో చదివాడు. దెన్ హీ హాస్ డన్ హిస్ బీటెక్ ఇన్ సిబిఐటి. వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ మెచ్యూర్డ్ పర్సన్, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇండియన్ పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి ఏ పేరెంట్స్కి రాకూడదు. ఇట్ వెరీ సాడ్. So it's time to wake up now and get back your children back to India. Now మన ఇండియాలో everything is there now. No need to go to America. That is a simple message from a bettered family. We want to give to everyone. Only 2 people following him. గన్మెన్ వచ్చినారు, బ్లాక్ మాస్క్ వేసుకొని షూట్ చేస్తానని చెప్పినారు. అంతే, ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. ప్రెస్టీజ్ కోసమో దేనికోసమో జాబ్ కోసం యూఎస్కి వెళ్ళడం. వీ కెన్ డూ ఇట్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఢిల్లీకో ఎక్కడన్నా వెళ్ళి చేసుకోవచ్చు, కానీ అంత దూరం వెళ్ళి దగ్గర ఎవరు లేకుండా చనిపోయి ఇప్పుడు ఇంత కష్టపడి తేయడానికి కూడా ఇంత కష్టమవుతుంది. ఇక్కడికి అవసరం లేదు అంత కష్టపడడం. ఇట్స్ బెటర్ టు గెట్ బ్యాక్. జాగ్రత్త ఉండాలి, మంచి ఇండియన్స్ ఉన్న ప్లేస్లో ఉండాలి. ఇట్లా కాకుండా వాళ్ళ పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంటే అది ఉండదు. దాంతో కంపేర్ చేసి ఇండియానే సేఫర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఆ గన్ కల్చర్ అదంతా చూస్తే మన దగ్గర ఇట్లా గన్స్ తీసుకొని షూట్ చేయడం అవన్నీ ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్నట్టు 1 shotలో చనిపోయాడు. అంత ఈజీగా ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు అట్లా చేస్తుంటే? అంత ఏమన్నా అంటే ఉట్టిగానే వచ్చేస్తారు అంటారు కాప్స్, కానీ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు అంత ఈజీగా చంపేటట్టు? ఇన్సిడెంట్ చూస్తుంటున్నాము, రిపీటెడ్ అవుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ తలుసుకుంటే అమెరికన్ గవర్నమెంట్ వరల్డ్ బిగ్గెస్ట్ కంట్రీలో మేము నెంబర్ 1 అని చెప్పుకుంటారు. ఈ డ్రగ్స్ మాఫియాని, ఈ గన్ కల్చర్ని ఆపేయాలనుకుంటే వాళ్ళకి పెద్ద విషయం కాదండి. 100% అనుకుంటే చేయొచ్చు. మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళని బ్లాక్స్ని తెలియదండి. అంటే ఈ పెద్ద పెద్ద యుద్ధాలు ఒక కంట్రీస్కే అయితే వాళ్ళు ఆపగలి ఫైట్ చేస్తున్నారు, కానీ ఇటువంటి స్టూడెంట్స్కి సేఫ్ లేకుండా అయిపోయింది. మన వాళ్ళు అవకాశాల గురించి అప్పులు చేసి మినిమం ఒక స్టూడెంట్ వెళ్ళాలంటే 50 నుంచి 1 crore అవుతుంది ప్రస్తుతానికి. అప్పులకు చేసి వాళ్ళు అప్పులు జరుపుకోవాలి, పేరెంట్స్ మీద బర్డెన్ అవుతుందని పోతే వాళ్ళకి జరిగే పరిణామం ఇదండి. లాస్ట్ ఒక 10 years ముందు చూసుకుంటే ఎవ్రీ స్టూడెంట్ని అమెరికా వెళ్ళాలి, చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి పరిస్థితి వచ్చింది. కనీసం మారండి, ఇక్కడ నుంచి ఇటువంటి సంఘటనలు చూసినా మారండి. అక్కడ సేఫ్ లేదండి, ఖచ్చితంగా సేఫ్ లేదు. గవర్నమెంట్ మన ఇండియన్ అంటే చాలా చులకన చూస్తుంది. అటువంటి పోవడం వేస్ట్. మనం వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి లేదు. మన ఇండియన్స్ పోవడం తగ్గిస్తే బాగుంటుంది. అమెరికాలోని న్యూయార్క్లో ఘోరం జరిగింది. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన అంశుల్ని దుండగులు కాల్చి చంపేశారు. సో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. అమెరికా గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా అంశుల్, మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందినటువంటి అంశుల్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మృతి చెందినటువంటి పరిస్థితి. గుండ్ల పోచంపల్లిలోని అంశుల్ నివాసం వద్ద తీవ్ర విషాద చేయాలనుకునే ప్రస్తుతం మనం అంశుల్ నివాసం వద్ద ఉన్నాం. కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసిన తర్వాత నుంచి కూడా పూర్తిగా తీవ్ర బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు, కొంతమంది బంధువులు ఇక్కడికి ఇంటి వద్దకి వచ్చి వారిని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంశుల్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. తల్లిదండ్రుల కళలను నిజం చేయాలనుకున్నాడు. సో అక్కడికి వెళ్ళిన అనంతరం ఎంఎస్ పూర్తి చేశాడు.
3.5 నుంచి 4 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అంశుల్ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ఆర్థిక తోడ్పాటు కోసం పిజ్జా డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో డౌన్ టౌన్, జనరల్ గా అమెరికాలో డౌన్ టౌన్స్ అంటేనే కొంత భయానక పరిస్థితులు